హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. కావ్య అయితే చాలా బాధపడుతూ కృష్ణుని ముందు, దేవుని ముందు కూర్చొని అయితే ఏడుస్తూ ఉంటుంది. నిజం తెలిసింది అనేలోపే మళ్ళీ యామిని చేత పెళ్లి ఏర్పాట్లు చేయించావు. నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా తండ్రి అని చెప్పి అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది. నాకు ఈ సమస్య వచ్చేలా చేశావు కాబట్టి నాకు ఈ సమస్య నుంచి బయటపడే పరిష్కార మార్గం కూడా నువ్వే చూయించాలి తండ్రి ప్లీజ్ అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. రాజు అయితే యామిని వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. అంకుల్ నాకో డౌటు. యామిని నన్ను ఇష్టపడ్డట్టే నేను కూడా ఎవరైనా ఇష్టపడ్డానా? నన్నెవరైనా ఇష్టపడ్డారా గతంలో? ఎవరైనా ఉంటే చెప్పండి అంకుల్. ప్లీజ్ అంకుల్ చెప్పండి దయచేసి అని చెప్పి బతిమలాడుతూ అడుగుతూ ఉంటాడు. యామిని వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా చాలా షాక్ అయ్యి రాజుని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. రాజు మాటలు విని యామిని అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. నాకు ఎందుకో డౌటొస్తుంది అంకుల్. నాకు తెలిసిన వాళ్ళు, నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ఎవరో ఉన్నారు అని అనిపిస్తుంది. నాకు డౌట్‌గా ఉంది. ప్లీజ్ చెప్పండి అంకుల్ ఎవరైనా ఉంటే అని చెప్పి అడుగుతూ ఉంటాడు. యామిని అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి రాజు ఇలా అడుగుతున్నాడు అని చెప్పి. యామిని వాళ్ళ నాన్న అయితే ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటాడు. ప్లీజ్ మీకు గుర్తొస్తే చెప్పండి అంకుల్ అని చెప్పి అయితే రాజు అయితే బాగా అడుగుతూ ఉంటాడు యామిని వాళ్ళ నాన్నని అయితే. యామిని మాత్రం రాజు ఏంటి ఇలా అడుగుతున్నాడు? నాన్న కొంపతీసి కావ్య గురించి చెప్పేసాడా ఏంటి? అని చెప్పి ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ, కంగారు పడుతూ ఉంటుంది యామిని అయితే. మరి వాళ్ళ నాన్న నిజం చెప్తాడా? మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.